ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఉత్తరేణి మొక్క మనందరికీ తెలిసే ఉంటుంది కదా! అదేంటంటే చాలా వరకు కూడండి ధనాన్ని ఆకర్షిస్తుందనమాట. రుణ బాధను తీసేస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఉత్తరేణి మొక్కతో ఏంటంటే ఈ పరిహారం చేయండి. ధనం లేక మనం చాలా వరకు కూడా నరకం చూస్తూ ఉంటాం. డబ్బు రాదు అన్నట్టుగా ఏంటంటే గనక మనం అనుకుంటూ ఉంటాం కదా! కష్టపడ్డా కానీ ఏంటంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక మనం బాధపడుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ అండి. మనకేంటంటే గనక ఉత్తరేణి మొక్క కనిపిస్తూనే ఉంటుంది కదండి. మన పల్లెల్లో కూడా మనం ఏంటంటే చూస్తూ ఉంటాం. అలానే కాకుండా పట్టణాలలో కూడా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం పిచ్చి మొక్క కదా, దానివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ఫలితం ఉండదులే, అది వేస్ట్లే అనుకుంటాం. కానీ దాని ఒక్క వేరు ఉంటుంది కదా, అది ఎంత శక్తివంతమైనదంటే అంత శక్తివంతమైనదనమాట. దానివల్ల 99% మంచి జరుగుతుందని పురాణ గ్రంథాలు చెప్పబడుతుందండి. అందుకే ఉత్తరేణి మొక్కతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అయితే ఉత్తరేణి మొక్క ఏంటంటే పరిహారాల పరంగా చాలా వరకు కూడా ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. అంటే దానితో ఒక్కసారి మనం పరిహారం చేసుకుంటే ఫలితం రాదేమో అని కొంతమందికి సందేహాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ యొక్క డౌట్స్ కూడా తీరిపోతాయని చెప్పొచ్చు. తప్పకుండా ఆ పరిహారం ఏంటంటే కనుక సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను కూడా మనకు అందిస్తుందన్నమాట. అసలు ఉత్తరేణి మొక్కతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే విపరీతంగా ఏంటంటే కనుక ధన సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఎంత సంపాదించుకున్నా కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా మనకు ఉండదు కదా, మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మాకు దైవానుగ్రహం లేదు, సంపాదించింది మిగలటం లేదు అన్నట్టుగా మనము అనుకుంటూ ఉంటాం కదండి. అయితే అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఈ పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కానీ ఒకటేసారి మార్పు ఏంటంటే కనుక ఎక్కువగా రాదండి. మెల్లిమెల్లిగా మన జీవితాన్ని మనం ఏంటంటే కనుక మార్చుకోగలుగుతామన్నమాట. ఏమీ లేదు, మీరు ఏం చేయండి అంటే కనుక మన పల్లెల్లో లభించే ఉత్తరేణి మొక్క పరిహారం అనేది చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి దీనివల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. అయితే చాలా వరకు కూడా అండి మనకు దైవానుగ్రహం లేకపోవటం వల్ల ధన ద్వారాలు మూసుకుపోవటం వల్ల కూడా ధనం అనేది రాదు. ధనానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట, బాధలు ఏర్పడుతూ ఉంటాయి. ధనద్వారాలంటే మన అరిచేతుల్లో ఉంటాయండి. అవేంటంటే కనుక గీతలు అంటే చాలా వరకు కూడా చెడిపోతూ ఉంటాయి. మనం పనులు చేసి ఆ గీతలు చెడిపోవటం కానీ, లేకపోతే ధనద్వారాలు మూసుకుపోవటం, ధనచక్రం సక్రమంగా మన జాతకంలో అంటే బలంగా లేకపోవటం, అలానే కాకుండా గ్రహస్థితుల మార్పుల వల్ల కూడా మనకేంటంటే చక్కగా అంత బాగా అనుకూలించకపోవటం, ఇదంతా కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనకు అంటే ధన సమస్యనే కదండి పూర్తిగా పోవాలి, అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి, కొన్ని రకాల సమస్యలు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఎవరితో చెప్పుకోలేం, ఎవరితో పంచుకోలేం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకోండి, అంటే లేదంటే నార్మల్గా ఒక బాటిల్లోనైనా సరే నీళ్ళని తీసుకోండి. మీ ఇంటికి దగ్గరలో కానీ దూరంగా కానీ ఎక్కడైనా పర్వాలేదండి. ఉత్తరేణి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఉత్తరేణి మొక్క ఉండే ప్రదేశానికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఈ చెంబడి నీటిని సమర్పించండి. అలా సమర్పించే ముందు మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి, మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేస్తున్నాం, మాకు ఖచ్చితంగా డబ్బు కావాలి, డబ్బు రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం అంటే 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఉత్తరేణి మొక్కని ఏంటంటే గనక నీళ్లను సమర్పించి ఇంకా నమస్కారం చేసుకున్న తర్వాత మీరేం చేయండి అంటే కనుక ఉత్తరేణి మొక్కని అంటే పీకి వాటి వేర్లను స్వీకరించండి. అలా అని మీరు చెట్టుని డ్యామేజ్ చేయకండి. నీళ్లు పోస్తే పచ్చిగా అవుతుంది కదా మట్టి, ఒక సైడ్ నుంచి ఏంటంటే కనుక కొంచెం గోతిని తీసి ఆ ఉత్తరేణి మొక్క వేర్లు 2-3 తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. పరిహార పరంగా ఒక 2-3 వేర్లను తీసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మట్టిని కుడిపేసి ఇంకా ఇది మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా పనిచేయాలన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది, చాలా శక్తివంతమైనది. వేర్లు ఏంటంటే గనక చాలా పవర్ఫుల్ అండి. ఈ ఉత్తరేణి మొక్క వేర్లు అయితే చాలా చాలా శక్తివంతమైనవి అనమాట. డబ్బు లేని చోట డబ్బుని పుట్టించే అంత శక్తి వీటికి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఉత్తరేణి మొక్క వేరుని ఇంకా స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే గనక క్లీన్ చేయాలి. క్లీన్ అంటే గనక పసుపు నీళ్లు చల్లొచ్చు, నార్మల్గా కూడా నీళ్లు చల్లి శుభ్రం చేసుకోవాలి. మట్టి ఉంటుంది కదండి, అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ నీళ్ల తడి మొత్తం ఆరిన తర్వాత మీరు అంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి, లేదంటే ఒక పేపర్ మీదైనా సరే పెట్టుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా వాటి మీద కుంకుమ, పసుపు అంటే ఇలా ఏంటంటే గనక చల్లండి. ఇంకా తర్వాత ఒక రాగి నాణ్యం ఉంటే అది కూడా తీసుకోండి. రాగి నాణ్యం లేకపోతే నార్మల్గా ఏంటంటే గనక మీరు ఆ పసుపు కుంకుమలు కొంచెం అక్షంత్రాలతో అలానే గంధంతో పూజించండి. అలా పూజించిన తర్వాత వాటిని ఒక జిప్లక్ కవర్స్, పాలిథిన్ కవర్స్ అంటాం కదండి, చిన్న చిన్నవి మనకు దొరుకుతూ ఉంటాయి, అందులో పెట్టేసి అది మీ జేబులో కూడా పెట్టుకోవచ్చు. లేదు మా జేబులో పెట్టుకోవడం కుదరదు అనుకుంటే మీ పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి మేము ఇలా పెట్టుకున్నామని. అలా చెప్పడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకు ఫలితాలు
రాకపోవచ్చని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అందుకే మీరేంటంటే గనక ఎవరికి చెప్పకుండా సీక్రెట్‌గా ఇలా పెట్టేసుకొని వదిలేసుకోండి. అంటే ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలని మీకు సందేహం రావచ్చు. మనకేంటంటే గనక 3 నెలలు పనిచేస్తుందండి. 3 నెలల తర్వాత ఏంటంటే గనక పవర్ అనేది దిగిపోతుంది. అయితే ఇది పెట్టుకున్నప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది. అంతగా ఫలితం అనేది రాదని మనం ముందే చెప్పాం కదా! అంటే ధనం అనేది ఏంటంటే గనక ఒక లిమిట్‌గా ఖర్చు అవ్వటం, సంపాదించింది మిగలటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం అనేది 4 దిక్కుల నుంచి ఆకర్షించటం, డబ్బు లేని సమస్య మనము అంటే పోయిన రోజుల కంటే ఇప్పుడు బెటర్‌గా అనిపించటం, ఇదంతా కూడా జరుగుతుందనమాట. మనం చేస్తేనే కదా మనకెంత ఫలితం వస్తుంది, ఎంతలా ఫలితం మనం పొందుతామనేది అర్థమైపోతుంది. మనం చేయక ముందుకే ఏంటంటే గనక ఫలితం వస్తుందో రాదో అని ఏంటంటే గనక చెడుగా ఆలోచించకండి. మంచిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది. మనం చెడుగా ఆలోచిస్తే మనకేంటంటే చెడు జరుగుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా పూజించి ఇంకా కవర్లో వేసేసి పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఇక్కడ ఇంకొకటి గమనించుకోండి, మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చండి. గల్లా పెట్టెలు ఉంటాయి కదా, మీరు ఏ వ్యాపారం చేసినా పర్వాలేదు, అక్కడ కూడా ఏంటంటే చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా మీ సంపాదన పెరుగుతుంది. మీకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ధనాన్ని ఆకర్షించడానికి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి, సంపదను పెంచడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారనమాట. ఈ మొక్కకు ఇంత పవర్ ఉంటుందా, ఇంత చక్కగా ఈ మొక్క ఫలితాన్ని ఇస్తుందా అన్నట్టుగా ఏంటంటే ఇంకా ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. అంత పవర్ఫుల్ మొక్క. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇది మనకు ధనపరంగానే కాదు, తాంత్రిక పరిహారాలలో కూడా ఏంటంటే గనక ఈ మొక్క వేరును ఉపయోగిస్తారు. ఎందుకంటే మన ఇంటికి ఇలా ఏదైనా చెడు కానీ నెగిటివ్ కానీ మన ఇంటి మీద ఉంటూ ఉంటుంది కదండి. భూతాలు, పేతాలు ఇలాంటి మనం నమ్ముతూ ఉంటాము. ఏదైనా ఆత్మల నీడలు కానీ ఏదైనా ఎవరైనా సరే మన ఇంటి మీద ఏంటంటే చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఇది మీరు అంటే ముందే చెప్పాం కదా, అది మీ దగ్గర పెట్టుకునే వీలుంటే, ఒకవేళ అలా కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక మీరు గల్లా పెట్టెలో ఇలా పెట్టేసుకొని వదిలేయండి. లేదంటే ఇంటి బీరువాలోనే సరే దాచుకోండి, పర్వాలేదు. కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇంటికి ఏదైనా చెడు జరుగుతుంది, ఇంట్లో అంటే సమస్యలు ఏర్పడుతున్నాయి, బాధలు ఏర్పడుతున్నాయి, చాలా వరకు కూడా సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక మనము ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఒక కొబ్బరికాయ, ఉత్తరేణి మొక్క పెట్టి చిటికెడు కుంకుమ, పసుపు పోసి చక్కగండి మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇది కట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఆ మొక్క ఏంటంటే గనక అతీత శక్తివంతమైనదండి. ఇది 100% రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. అయితే మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా, మన ఇంట్లో ఏదైనా దృశ్యశక్తి ఉందని మనకు అనుమానం ఉన్నా, మన ఇంటి మీద ఏదైనా ఆత్మల నీడలు ఉన్నాయని మనకు అనిపించినా, లేదంటే మా ఇంటి మీద ఏదో జరుగుతుంది కానీ మాకు అర్థం అవ్వట్లేదు, మా ఇంట్లో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి, బాధలు ఏర్పడుతున్నాయి, మేము చాలా వరకు కూడా అంటే సంపాదన తగ్గిపోతుంది, ఇలాంటి బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇంట్లో చిరాకులు సమస్యలు వస్తున్నాయి అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొబ్బరికాయ, వేరు, పసుపు, కుంకుమ పెట్టి మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి. ఒకవేళ మీ ఇంటిపైన ఏదైనా జరిగింది అని మీకు అనుమానం ఉన్నా, లేదంటే కనుక సందేహాలు ఉంటాయి కదా మనకు, అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కట్టిన తర్వాత వారం రోజులకు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఆ మొక్క వేరు అనేది మనకు సహకరిస్తుంది అనమాట. ఆ మొక్క వేరేంటంటే చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా వేరుని కట్టి ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల మన ఇంటి పరంగా ఉండే చెడంతా కూడా అది కొబ్బరికాయ అలానే కాకుండా ఆ వేరు తీసేసుకొని ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు, దుష్ప్రభావాలు లేకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారం అండి. చాలా శక్తివంతమైనది. ఇలా ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే దాన్ని తీసేసి దూరంగా పడేయండి. మళ్ళీ మీ ఇంటికి దగ్గరగా పడేసుకొని ఆ చెడునంతా కూడా మీరు మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోకండి. దూరంగా ఆ వేరు ఏది తీయకండి. వస్త్రంలో పెట్టి మూట కట్టిన తర్వాత తీయాల్సిన పనే లేదండి, ఇంకా పడేయాలి. మళ్ళీ కొత్తది చూసుకొని ఇలా కట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక ఎన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతే అంత చెడు మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అర్థం అనమాట. లేదు బాగుందంటే కనుక మీ ఇంటి పైన అంతగా చెడు జరగలేదని అర్థం. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఏంటంటే అంతగా మనకి ఏంటంటే ఫలితం లేదు, అలానే అంటే చెడు లేదు, మనకు మంచి ఫలితాలే వస్తున్నాయని అర్థం అనమాట అండి. ఇది ఒకటి మీరు గమనించుకోండి. ఒకవేళ మీ ఇంటి పరంగా చెడు ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. కట్టిన నెల రోజులకు అది కుళ్ళిపోయినా తీసి పడేయండి, లేదంటే కనుక కట్టిన 3 నెలలకు కుళ్ళిపోయినా తీసి పడేయండి. లేదంత బాగానే ఉందంటే అది ఉండనివ్వండి. దాని పవర్ ఏంటంటే కనుక ఎక్కువగా ఉందని అర్థం అనమాట. ఇంటిపైన కూడా ఎలాంటి చెడు సమస్యలు లేవు, అలానే కాకుండా కొంచెం నెగిటివిటీ ఉంటుంది కాబట్టి అదేంటంటే మనం తొలగించుకోవచ్చు. ఇలా ఏంటంటే ఈ పరిహారాలు అయితే చేసుకోండి. ఉత్తరేణి మొక్క చాలా చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తిని కలిగి ఉండే మొక్క అన్నమాట. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, ధనం అనేది ఆకర్షించబడుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది, ప్రకృతి అనుగ్రహాన్ని కలిగిస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే కొన్ని రకాల చిన్న చిన్న సమస్యల్ని కూడా తీసేస్తుంది, అద్భుతంగా మన జీవితం ఉండేలాగా చేస్తుంది అనమాట. అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా సంకల్పం చెప్పే పరిహారం చేసుకోండి. అంటే వేరుని స్వీకరించండి. అంటే అవసరం కోసం చేస్తున్నాం అనాలండి. ఎందుకంటే పచ్చని మొక్కలు కదా, వాటి మీద చేతులు వేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్తేనే అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా చేసేసుకోండి. ఇక